లేపాక్షి టెంపుల్లో ఉన్న హ్యాంగింగ్ పిల్లర్ గురించి మీకు తెలుసా? వరల్డ్లో ఉన్న సైంటిస్ట్, ఇంజనీర్స్ కూడా షాక్ అయ్యారని మీకు తెలుసా? లేపాక్షి టెంపుల్లో ఒక పిల్లర్ ఎర్త్ కి టచ్ అవ్వకుండా ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం ఈ గాలిలో ఉండే ఈ పిల్లర్ మీద డిపెండ్ అయి ఉంది. ఈ పిల్లర్ మిస్టరీ గురించి తెలుసుకుందామని 1905లో ఒక బ్రిటిషర్ ఈ టెంపుల్ కి వచ్చారు. ఒక గడ్డపార తీసుకొని ఈ పిల్లర్ ని మూవ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ ఒక్క పిల్లర్ ని మూవ్ చేస్తున్నప్పుడు ఆ టెంపుల్ మొత్తం ఒకేసారిగా షేక్ అయింది. ఇది చూసిన ఆ బ్రిటిషర్ ఈ టెంపుల్లో మొత్తం 70 పిల్లర్స్ ఉన్నాయి. కానీ ఈ 70 పిల్లర్స్ కూడా ఈ ఒక హ్యాంగింగ్ పిల్లర్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఒక పిల్లర్ ని గాలిలో కట్టి మొత్తం టెంపుల్ ని పిల్లర్ మీద డిపెండ్ అయ్యేలా ఎలా డిజైన్ చేశారో ఇప్పటికీ మన సైంటిస్టులకు, ఇంజనీర్స్ కూడా చెప్పలేకపోయారు. మరి మన పూర్వీకులకు ఇది ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద పిల్లర్ ని ఎలా ఎర్త్ కి టచ్ కాకుండా కట్టారు? మన ఋషులు, మునులు వాటర్ తో శపించేవారు. అయితే ఈ టాపిక్ మీద ఒక జపనీస్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాక ఏం తెలిసిందంటే, మన ఋషులు, మునులు ఎవరైనా శపించాలి అంటే చేతిలో కొన్ని వాటర్ తీసుకొని మంత్రాలు ఆ వాటర్ కి చెప్పి ఆ వాటర్ ని ఎదుటి వారి మీద చల్లేవాళ్ళు. అసలు ఋషులు ఆ వాటర్ కి ఎలా మంత్రాలు చెప్తున్నారు అంటే వాటర్ కి నిజంగా మెమరీ పవర్ ఉందా? ఈ విషయం గురించి ఒక జపనీస్ సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫస్ట్ ఒక 2 గ్లాస్ లో వాటర్ ఫిల్ చేశారు. ఫస్ట్ గ్లాస్ దగ్గర ఫుల్ గా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు. సెకండ్ గ్లాస్ దగ్గర ఫుల్ గా పాజిటివ్ గా మాట్లాడారు. ఫస్ట్ గ్లాస్ దగ్గర ఉన్న వాటర్ ఇలా డిస్టర్బ్ అయింది. సెకండ్ గ్లాస్ దగ్గర ఉన్న వాటర్ ఇలా నార్మల్ గా ఉన్నాయి. ఇలా మనం చేసే పనులకు వాటర్ రియాక్షన్ అనేది చేంజ్ అవుతుంది. మరి వాటర్ కి మెమరీ పవర్ ఉందని మన ఋషులకు ఎలా తెలుసు? మీ ఇంట్లో మీ గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేశారా? అయితే మీరు చాలా డేంజర్ లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి హౌస్ మొత్తం కాలిపోయింది. దీనికి రీజన్ గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ అవ్వటం. మీ ఇంట్లో కూడా ఇలా జరగకుండా ఉండాలి అంటే ఈ 2 విషయాలు మీరు అస్సలు మర్చిపోకండి. నెంబర్ 1, గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ B28 అంటే మీనింగ్, B అంటే మంత్, 28 అంటే ఇయర్. ఇలా సిలిండర్ ని చెక్ చేయండి. నెంబర్ 2, సిలిండర్ పైప్. ఈ పైప్ కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ పైప్ ని ఎవ్రీ 18 మంత్స్ కి ఒకసారి చేంజ్ చేయాలి. మీ ఇంట్లో కూడా ఈ 2 విషయాలను చెక్ చేయండి. మీ అమ్మగారికి కూడా ఈ విషయం గురించి చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలోవెరాని యూజ్ చేయడం వల్ల 99.9 మన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయని మీకు తెలుసా? అలోవెరాని ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న పింపుల్స్ క్యూర్ అవుతాయి. అలోవెరాని హెయిర్ కి అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ కంట్రోల్లో ఉంటుంది. అలోవెరాలో అలోవిన్ ఉంటుంది. దీనివల్ల ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ పోతుంది. అలోవెరాని ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఫేస్ మాయిశ్చరైజ్ అండ్ క్లీన్ గా ఉంటుంది. అలోవెరాని ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న మచ్చలు పోతాయి. కెమికల్స్ ఉన్న స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం కంటే నేచురల్ గా దొరికే అలోవెరా చాలా మంచిది. మీరు కూడా ఈ అలోవెరాని ట్రై చేయండి. మంచి రిజల్ట్ చూస్తారు. గర్ల్స్, మీరు కూడా సింథటిక్ డ్రెస్సెస్ యూస్ చేస్తున్నారా? అయితే మీ స్కిన్ అండ్ లంగ్స్ చాలా డేంజర్ లో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సింథటిక్ డ్రెస్సెస్ ని ఎలా తయారు చేస్తారో తెలుసా? టాక్సిక్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం తో తయారు చేస్తారు. మన స్కిన్ చాలా స్మూత్ అండ్ స్పాంజ్ లా ఉంటుంది. సో మన స్కిన్ ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటుంది. గర్ల్స్ ఎప్పుడైతే సింథటిక్ డ్రెస్ వేసుకుంటారో సింథటిక్ డ్రెస్ లో ఉండే కెమికల్స్ ని మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కెమికల్స్ ని మన స్కిన్ అబ్జర్వ్ చేశాక ఆ కెమికల్స్ డైరెక్ట్ గా మన బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోతాయి. ఇలా జరిగినప్పుడే స్కిన్ ఇష్యూస్ వస్తాయి అండ్ లంగ్స్ ప్రాబ్లమ్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మరి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఇలా 50% కాటన్ ఉన్న డ్రెస్సెస్ ని ఇగ్నోర్ చేసి ఇలా 100% కాటన్ ఉన్న డ్రెస్ ని యూజ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.